ట్రై చేయండి, బాగా సక్సెస్ అవుతారు. ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన హాస్పిటల్ ఉద్యోగులందరికీ, కూటమి ప్రభుత్వ నాయకులకు, పాత్రికేయులకు, ముఖ్యంగా థ్యాంక్స్ ఫర్ డొనేషన్ అని పట్టుకుని ఉన్న విద్యార్థులకు అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ డొనేషన్ HDFC వారు 65 lakhs, అదేవిధంగా 20 lakhs మన త్రిపురనేని రవికుమార్ గారు, మొత్తం టోటల్ 85 lakhs ఈరోజు డొనేషన్ వచ్చింది. ఈ డొనేషన్ రావటానికి ముఖ్య కారకులు, వారిని మమ్మల్ని అనుసంధానం చేసిన వారు ఉన్నారు, మా మిత్రులు శివరాం గారు వారు. అయితే HDFC దాదాపుగా ఇండియా మొత్తం 1000 కోట్లు CSR డబ్బు ఖర్చు పెడుతుంది ఇండియా మొత్తం మీద. పొద్దున వారిని అడిగి డీటెయిల్స్ తీసుకున్నా. అయితే గుంటూరు ప్రాంతానికి ఎక్కువ కావాలని అడిగాం. ఇనీషియల్గా 65 lakhs తోటి తీసుకొచ్చారు. వాడికి ఒకటే నేను చెప్పేది ఏంటంటే, కనీసం మాకు సంవత్సరానికి 5 కోట్లన్నా కావాలి. అలా 5 సంవత్సరాలు, నేను నెక్స్ట్ 4 ఏళ్ళు ఉంటాను కాబట్టి గ్యారంటీగా ఈ 5 సంవత్సరాలకు ఒక 20-25 కోట్లు కనుక మీరు ఇస్తే, ఈ మెడికల్ కాలేజీ, ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి ఇట్లాంటి ఎక్విప్మెంట్ సమస్యలు అన్నీ కూడా పోతాయి. అన్నీ మీరే కొనుక్కొచ్చి ఇవ్వండి. ఎవ్వరు ఇందులో కూడా ఒక వేలు కూడా పెట్టరు. సో 100% మీరు ఇచ్చేది ఉపయోగపడుతుంది. ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్, చాలామంది అడగొచ్చు ఈ హాస్పిటల్ని ఎందుకు మనం అంతగా తీసుకుంటున్నాం అంటే, ఇందులో కేవలం పేద మధ్యతరగతి వాళ్ళే కాదు, ఇది ఒక టీచింగ్ ఇన్స్టిట్యూట్. టీచింగ్ ఇన్స్టిట్యూట్లో డాక్టర్సు, రెసిడెంట్సు, నర్సెస్ వీళ్ళందరూ ట్రైన్ అయ్యే విధానం చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ట్రైన్ అయ్యేటప్పుడు ప్రాపర్ ఈ టెక్నిక్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఉంటే వీళ్ళు రేపు మంచి డాక్టర్లు, మంచి నర్సులు అవుతారు. వీళ్ళు 10 మందికి సహాయం చేయగలుగుతారు. అందుకని ఈ టీచింగ్ హాస్పిటల్ కాబట్టి దీన్ని మేజర్గా తీసుకొని ఈ హాస్పిటల్ని ఫస్ట్ ఇదంతా ఎక్విప్మెంట్ అంతా మ్యాక్సిమం ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ సిటీ హాస్పిటల్స్, ఒక తెనాలి హాస్పిటల్ కానీ వేరే హాస్పిటల్స్కి అక్కడ కూడా ఎక్కడ ఎక్విప్మెంట్ ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తాం. ఏదేమైనప్పటికీ వారు కూడా, నా బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా HDFCలోనే ఉన్నాయి. నా సాధ్యమైనంత వరకు మీకు నేను సహాయం చేస్తాను. మీరు తప్పకుండా దాదాపుగా కమిట్మెంట్ ఇచ్చేయాలి. ఇక్కడ వచ్చే 5 సంవత్సరాలు నేను అడిగినంత చేస్తానని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మా అందరికీ, అదేవిధంగా ఇక్కడ ఇంకోరి కృతజ్ఞతలు చెప్పాలి. ఈ రోజున మీరు ఒక 1 year బ్యాక్కి ఈరోజు హాస్పిటల్ చూస్తే చాలా వరకు ఇంప్రూవ్ అయింది. ఇంకా అవ్వాల్సింది ఉన్నా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. 1 by 1 చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నటువంటి ఎమ్మెల్యే నజీర్ గారికి, అదేవిధంగా HDFC సభ్యులందరికీ కూడా, డెవలప్మెంట్ కమిటీ ఉమాశంకర్ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.